ఓం నమ శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 25. కార్తీక మాస విశిష్టతను, వైభవాన్ని, కార్తీక వ్రత మహత్యం గురించి తెలుసుకున్న కృతచక్రవర్తి ఇంతకు ముందు ఎవరెవరు ఆయా వ్రతాన్ని ఆచరించారో ఆ వ్రతం విశేషాలేంటో తెలపవలసినదిగా నారద మహర్షిని కోరుతాడు. అప్పుడు నారదుడు ఈ విధంగా చెప్పడం మొదలు పెడతాడు. సహ్యాద్రి పర్వత ప్రాంతంలో ధర్మదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా ఆచారవంతుడు, నియమ నిష్టలు కలిగినవాడు. కార్తీక మాసంలో ఆయన మరింత భక్తి శ్రద్ధలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కార్తీకంలో ఒక రోజున ఆయన నదీ స్నానం చేసి దైవ దర్శనానికి వెళుతూ ఉండగా దిగంబరంగా ఉన్న ఒక రాక్షసి ఎదురవుతుంది. దానిని చూడగానే ఆయన భయపడతాడు. ఆ సమయంలో ఆయన తన తడి జుట్టును సరిచేసుకుంటాడు. అప్పుడు కొన్ని నీటి బిందువులు వెళ్ళి ఆ రాక్షసునిపై పడతాయి. వెంటనే ఆ రాక్షసి శాంతించి ధర్మదత్తుడికి వినయంతో నమస్కరిస్తుంది. హఠాత్తుగా ఆ రాక్షసి అలా మారిపోవడంతో ధర్మదత్తుడు ఆశ్చర్యపోతాడు. అతని కారణంగా తనకి పూర్వజన్మ శృతి కలిగిందని ఆ రాక్షసుడు చెప్తాడు. పూర్వజన్మలో సౌరాష్ట్ర ప్రాంతంలో నేను ఒక బ్రాహ్మణుడికి భార్యగా ఉండేదానిని. అయితే ఎప్పుడు కూడా భర్తతో గొడవలు పడుతూనే ఉండేదానిని. అందువలన అందరూ కూడా నన్ను కలహ అనే పిలిచేవారు. చుట్టుపక్కల వారి విషయాలలో నేను చాలా కఠినంగా వ్యవహరించేదాన్ని. నన్ను మార్చడానికి ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నేను వినిపించుకోలేదు. నా భర్తను నేను ఎప్పుడూ ప్రేమగా చూసుకునేది లేదు. ఆయన ఆకలితో ఉన్నప్పుడు అనురాగంతో వడ్డించింది లేదు. దాంతో ఆయన మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలియగానే నేను విషం తీసుకొని మరణించాను. నా గురించి ఉన్నది ఉన్నట్లుగా చిత్రగుప్తుడు యమధర్మరాజుకి విన్నవించాడు. దాంతో నాకు అనేక కఠిన శిక్షలను విధించారు. చివరికి ప్రేత శరీరంతో 500 సంవత్సరాలుగా ఆకలితో తిరుగుతూ ఉన్నాను. పుణ్యాత్ముడైన నీ కారణంగా నువ్వు చేసిన కార్తీక నది స్నానపు నీటి బిందువులు నాపై పడటం వలన నాకు పూర్వజన్మ శృతి కలిగింది అని చెబుతాడు. ఇక నేను ఈ ప్రేత శరీరంలో ఉండలేను. ఈ ప్రేత శరీరం నుంచి విముక్తిని పొందడానికి నేను ఏం చేయాలి? 100 సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఈ బాధ నుంచి నేను ఎలా బయటపడాలి అని కలహ అడుగుతుంది. అందుకు ధర్మదత్తుడు స్పందిస్తూ, పుణ్యకార్యాలను ఆచరించడం వలనే ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాకుండా ఉంటాయి. కానీ ప్రేత శరీరంలో ఉన్న నీకు దాన ధర్మాలు, వ్రతాలు, నోములు ఆచరించే అవకాశం లేదు. అందువలన నీ ప్రమేయంతో, నీ ప్రయత్నంతో ఈ స్థితి నుంచి విముక్తి పొందడం సాధ్యం కాదు. నేను ఆచరించిన కార్తీక వ్రతంలో కొంత పుణ్యాన్ని నీకు ధారపోస్తాను. అలా చేయడం వలన నీకు విముక్తి లభిస్తుంది అని చెబుతాడు. అందుకు కలహ ఆనందిస్తూ ధర్మదత్తుడు కార్తీక వ్రతం చేసిన పుణ్యం నుంచి కొంత పుణ్యాన్ని ఆమెకు ధారపోస్తాడు. ఆ వెంటనే కలహకు ప్రేత శరీరం నుంచి విముక్తి కలుగుతుంది. ఆమె కోసం శివదూతలు దివ్య విమానంలో, విష్ణుదూతలు దివ్య విమానంలో వస్తారు. ఎవరో తెలియని ఒక స్త్రీ కోసం ఆయన పుణ్యంలో కొంత తారపోసినందుకు ధర్మదత్తుడిని శివదూతలు
అభినందిస్తారు. ధర్మదత్తుడు చేసిన ఈ పుణ్యకార్యం వలన ఆయనకి తన 2 భార్యలతో పాటు విష్ణు సాన్నిధ్యం లభిస్తుందని అంటారు. ఆయన చేసిన ఈ పుణ్యకార్యం వలన ఆ తరువాత కాలంలో ఆయన దశరథ మహారాజుగా జన్మిస్తాడని చెబుతాడు. ఆయన భార్యలు 2 కూడా మళ్ళీ ఆయనతోనే జీవితాన్ని పంచుకుంటారని అంటారు. ఇక ఆయనచే ముక్తిని పొందిన కల్హ కూడా అప్పుడు ఆయనకి 3వ భార్య అవుతుందని చెప్తారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ఆయనకు కొడుకుగా పుడతాడని అంటారు. ఓ పుత్వ మహారాజా, చూసావా, కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన వచ్చే పుణ్యం కొంత ధారపోయడం వలనే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఈ వ్రతం ఎంతటి శక్తివంతమైందో, మరెంతటి మహిమమైనదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి కార్తీక వ్రతాన్ని ఆచరించే అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకూడదు అని ఋత చక్రవర్తితో నారద మహర్షి చెబుతాడు. ఓం నమః శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 25 సమాప్తం.